మీ వయసు ఎంత? మీ వయసు 30 సంవత్సరాలు దాటలేదా? మనందరికీ తెలుసు, ఇప్పుడుండేటువంటి జనరేషన్కి చరిత్ర బోరు కొట్టేటువంటి ఒక అంశం, మనకి ఇష్టం లేనటువంటి ఒక అంశంగా చరిత్ర మారిపోయింది. మీరందరూ కూడా తెలుసుకోండి, చరిత్ర గురించి తెలుసుకోవాలి. చరిత్ర తెలియకపోతే చరిత్రహీనులుగా మనం మిగిలిపోతాం. చరిత్ర తెలుసుకుంటే చరిత్రకారులుగా మిగులుతాం. అయితే మనం చూసుకుంటే చరిత్రను వారికి కావాల్సిన విధంగా మన మెదడులోకి ఎక్కించేటువంటి పరిస్థితులు మనం చూసాం. మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఎందుకు వారినే పెట్టారు? వారి ఆధారంగా ఈ చరిత్ర ఎట్లా వక్రీకరించబడింది? భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటైంది? మనం ఆలోచన చేసుకుంటే దేశ విభజన దేని ఆధారంగా విభజన జరిగింది? మతం ఆధారంగా దేశ విభజన జరిగిన సమయంలో ఎవరైతే ఈ దేశంలో నరమేధాన్ని సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మత ఛాందస వాదముతోటి మాకొక దేశం కావాలి అనేటువంటి పలుకులు పలికించినటువంటి బ్రిటిషర్లతో కలిపి వారికి అనుకూలమైనటువంటి దేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆ దేశం ఏర్పాటు అయితే ఈ నరమేధం చేసినటువంటి అటువంటి వ్యక్తుల చేతుల్లో ఆ దేశం ఉంటే అక్కడ ఉండేటువంటి మైనారిటీలు, హిందువుల యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం చేసుకోకుండా 3.5 లక్షల మంది యొక్క ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఆ నిర్ణయం వెనక ఉండేటువంటి వ్యక్తులు ఎవరు? ఆ రోజున మతం ఆధారంగా దేశాన్ని విభజించినటువంటి వ్యక్తుల ఆలోచనలు ఏమిటి? ఆ రోజున ఇప్పుడు ఉండేటువంటి పార్టీలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఉందా? ఈరోజు జాతీయవాదులు ఉన్నారు. ఆ రోజున ఏదైనా దేశం కోసం మాట్లాడితే, దేశంలో ఉండేటువంటి సమస్యల కోసం మాట్లాడితే, దేశంపై దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల కోసం మాట్లాడితే, ఈ దేశానికి భక్తులుగా ఉండాలి అనేటువంటి నినాదాన్ని తీసుకుంటే అది మతతత్వం అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారందరికీ కూడా మీరు ప్రశ్నించవలసింది. మతం ఆధారంగా ఆ రోజు దేశ విభజన జరిగినప్పుడు ఏ పార్టీ ఉంది, ఎవరు కారకులు అనేది కూడా ప్రశ్నించుకోవాలి. ఈ దేశం యొక్క ఏకత్వానికి దెబ్బతీసి భంగం కలిగే విధంగా, పటిష్టతకు భంగం కలిగే విధంగా, ఆత్మాభిమానానికి భంగం కలిగే విధంగా ఈ దేశంలో ఒక ప్రాంతానికి 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తులు ఎవరు? దీనికోసం ఉద్యమించినటువంటి వ్యక్తి ఎవరు? వారి యొక్క ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి వ్యక్తులు ఎవరు తెలుసుకుంటే ఈ రోజున డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎవరు? నేను ఈ రోజున ఈ వీడియో వారి చరిత్ర చెప్పడానికి కాదు, మనందరం కూడా తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఈ రోజు ఉండేటువంటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్కి గత చరిత్రలు తెలియదు. ఇప్పుడుండేటువంటి పరిస్థితుల ఆధారంగా కొంతమంది మనల్ని ప్రభావితం చేసి మన యొక్క మెదడులోకి వారు దూరి మన ఆలోచనలు మార్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ గత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందులో మొదటగా ఆలోచించాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఎవరు? ఎటువంటి విద్యావేత్త, ఎటువంటి సంస్కరణల కోసం ఆలోచించారు? ఆయన ఒక మంత్రిగా, పారిశ్రామిక శాఖ మంత్రిగా తీసుకొచ్చినటువంటి ఎటువంటి పరిశ్రమలు దేశంలో తీసుకొచ్చారు? అందులో స్వతంత్రం రాగానే ఎటువంటి సంస్కరణలతో ముందుకు వెళ్ళారు? వారు జన్మించినటువంటి కుటుంబం ఏ విధమైన కుటుంబం? ఒక వైస్ ఛాన్సలర్గా, కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా తండ్రి చేస్తే, అదే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా 33 ఏళ్ల వయసులో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి జాతీయ భావంతో ఒక విద్యావేత్తగా, ఒక సంస్కరణకర్తగా ఈ దేశంలో ఉండేటువంటి ఏదైతే సాంస్కృతిక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశం సంఘటితంగా ఉండాలనేటువంటి భావజాలం ఏదైతే ఉందో, ఈ దేశం యొక్క భరతమాత యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేటువంటి మార్గాలను మూసివేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆ మార్గాలన్నీ తెరిచి ఉంచాలి. ఈ దేశ వైభవం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి బలిదానం చేసినటువంటి సందర్భం.
వారిని హత్య చేసి, ఇది అనుమానం మాత్రమే కాదు, ఖచ్చితంగా ఆయన సుమారుగా 45 రోజులు నిర్బంధించబడి వారి యొక్క అరెస్టును కానీ, వారికి సంబంధించినటువంటి అరెస్టు యొక్క వివరాలను కానీ ఎవరికి అందజేయకుండా, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ఎవరికి చెప్పకుండా, వారిని చూసేటువంటి అవకాశాన్ని కూడా ఎవరికి ఇవ్వకుండా ఆ రోజు ఉండేటువంటి నెహ్రూ ప్రభుత్వం చేసినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో, హత్య ఏదైతే ఉందో, దానిని ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తనకి ఖ్యాతి వద్దు, డబ్బు వద్దు, నాకు కావాల్సింది భరతమాత వైభవం అని పలికినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అందుకే మీకు 30 సంవత్సరాల వయసు దాటలేదా? ఇప్పుడుండేటువంటి జనరేషన్ మొత్తం కూడా చరిత్ర తెలుసుకోవాలి, చరిత్రకారులుగా మిగలాలి. ఎవరైతే బలవంతంగా వక్రీకరించబడినటువంటి చరిత్రను మన మెదడులోకి నొచ్చుతున్నారో వారికి దూరంగా ఉండాలి.